గద్దింపుకు లోబడితే ఘనతకెక్కుతావు అనే విషయాన్ని ఆలోచించారు. గద్దింపుకు లోబడితే ఘనతకెక్కుతావు అనే సంగతులు కొద్ది నిమిషాలు కూలంకుషంగా ఆలోచించాక, గద్దింపు దావీదుకి తైలాభిషేకము, గద్దింపుని మనం ఎలా స్వీకరిస్తున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం పోయిన వారంలో. 10 మంది చెడ్డ వల్ల పొగడ్తల కంటే ఒక మంచివాని గద్దింపు చాలా మేలు అనే సంగతులు ఆలోచించేశాం. బుద్ధిహీనుల యొక్క పాటలు వినటం కంటే జ్ఞానుల యొక్క గద్దింపు వినటం మేలు. ఏ స్వార్థం లేకుండా, ఏ పక్షపాతం లేకుండా, ఏ ద్వేషం లేకుండా, మన బాగు కోరి, మన మంచి కోరి, మనలో ఉన్న లోపాలని సరిదిద్దడానికి ఎవరైతే గద్దిస్తుంటారో, ఎవరైతే హెచ్చరిస్తుంటారో అలాంటి వారు మన చుట్టూ ఉండటం అనేది ఎంతో శ్రేయస్కరమైన సంగతులు మనము ఆలోచన చేసాం. కాబట్టి మనం చేసిన కార్యక్రమాల గురించి పొగిడే వారి కంటే, ముద్దులు పెట్టేవారి కంటే బహిరంగంగా గద్దించే స్నేహితులు మేలు అనేది సామెతల గ్రంథంలో కూడా మనం చూసాం. బహిరంగంగా గద్దించే స్నేహితులు ఉండటం అనేది చాలా శ్రేయస్కరమైనది. దేవుడు గద్దిస్తాడు, దేవుడు తన పిల్లలని గద్దిస్తుంటాడు. ఆ గద్దింపులు ఎలాగుంటాయనే సంగతులు మనం ఆలోచన చేస్తాం. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. ఎవరిని గద్దిస్తాడు ఆయన? తన కుమారుడు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని, అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తుంటాడో, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతుంటాడో, దేవుడు ఎవరినైతే స్వీకరిస్తుంటాడో వారిని దేవుడు ఏం చేస్తుంటాడు? గద్దిస్తుంటాడు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తానని ప్రభువైన యేసు లవోదికయ సంఘంతో మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. దేవుడు ఎందుకు గద్దిస్తాడు అంటే, ఎప్పుడన్నా త్రోవ తప్పుతున్నాం అనే విషయం ఆయనకు అనిపించిందంటే దేవుడు వెంటనే ఒక గద్దెం వేస్తాడు. అంటే తిరిగి వారిని మరలా త్రోవలకు తీసుకొని రావడానికి, తన వైపుకు తిప్పుకొని రావటానికి, తనను వెదకటానికి దేవుడు గద్దిస్తుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గద్దింపుకి ఏమాత్రం వాళ్ళు లోబడలేదు, దుఃఖపడ్డారు, దుఃఖపడట్లేదు. ఎంత కఠినంగా శిక్షించినా సరే శిక్షకు లోబడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. దేవుని గద్దింపుతో పాటు నీతిమంతుల యొక్క గద్దింపును కూడా మనం స్వీకరించాలి. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. చూసి చూడట్లుగా వివరించకూడదు అంటాడు. పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు తప్పక నీ వాడిని ఏం చేయాలి? గద్దించాలి. ఆ గద్దింపు కూడా ఎలాగ ఉండాలి? ప్రేమతోటి, ఒక సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, అవసరమైతే పరిస్థితులను బట్టి కఠినంగా గద్దించాలి, అందరి ముందు గద్దించాలి అనే సంగతులు మనం ఆలోచన చేస్తాం. ఈరోజు ఆ గద్దింపుకు లోబడితే ఎంతో ఘనత ఉంటుందనే విషయాలు మనం ఆలోచించాం. ఇందులో మొట్టమొదటిగా గద్దింపు గల దేవుని వాక్యమును స్వీకరించాలి. అంటే వాక్యం కూడా ఎలా ఉండాలి? వాక్యం కూడా ఎలా ఉండాలంటే ఏదో కేవలం ముసలమ్మ ముచ్చట్లు చెప్పినట్లు కాకుండా వాక్యము గద్దింపుతో కూడిందై ఉండాలి. అందుకే ఆనాడు శాస్త్రులు పరిశీలన చేసే ప్రసంగాలు వేరుగా ఉంటాయి, ప్రభువైన యేసు వారు చేసిన ప్రసంగాలు వేరుగా ఉంటాయి. అందుకే కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేక మంది శ్రోతలు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉపయోగించిన ఒక పదం ఏంటంటే, ఆయన వాక్యము అధికారముతో కూడినదాయను. అంటే యేసుక్రీస్తు వారు ఎలా బోధిస్తున్నాడు? ఒక అధికారంతో కూడిన దానిలాగా బోధించేస్తున్నాడు. అలాగే ఒక గద్దింపుతోటి, ఒక ఖండనతోటి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. తిమోతితో కూడా మాట్లాడుతూ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటాడు. అంటే వాక్యము గద్దిస్తుంది, వ్యక్తి కాదు గద్దించేది. ఇక్కడ గద్దించేది ఎవరంటే వాక్యము గద్దిస్తుంది. నిలబడింది మనిషి కావచ్చు, అతను మాట్లాడేది దేవుని వాక్యం కాబట్టి
అది దేవుని వాక్యం అని ఎంచాలే తప్ప నా గురించి బోధించాడు, నా గురించి చెప్పాడు, నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. సరే, ఒకవేళ నీ గురించి చెప్పినా సరే ఆ రోజు ఆ క్షణమును వేయించేయాలంటే దిద్దుకోవాలి తప్ప నా గురించి చెప్పాడు అనే కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోకూడదు. కానీ లోకంలో అనేక మంది శ్రోతలు ఎలాగుంటారంటే గద్దింపు గల వాక్యాన్ని సహించరంట. ఎలాంటి వాక్యం వారికి కావాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడు ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, జనులు హితబోధన సహింపక. మంచి మాటలు ఎవరికి చెవులు ఎక్కవు. మంచి చెబితే ఎవరు వినరు. తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినరు. అరే నా మాటలు వినరా, నువ్వు బాగుపడతావు అని తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు చెప్పినా వినరు వాళ్ళు. అలాగే స్థానిక సంఘాలు ఎవరైనా చెప్పినా సరే అనేక చోట్ల వినే పరిస్థితి ఉండదు. జనులు హితబోధన సహింపక అంటే జీవితం అక్కడ కింద పుట్టినట్లు ఏమంటే ఆరోగ్యకరమైన బోధ. అంటే వారు విశ్వాస విషయంలో లోపం ఉంది, వాళ్ళు విశ్వాస విషయంలో బలహీనంగా అనారోగ్యంగా ఉన్నారు. ఆ రోగాన్ని స్వస్థపరచడానికి ఒక ఆరోగ్యకరమైన బోధ బోధిస్తే వాళ్ళు ఏం చేయలేరంట? సహించలేరు. హితబోధన సహింపక. ఈరోజు కూడా చూడండి, సత్యం దగ్గరేమో జనము వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, అసత్యం దగ్గరేమో లెక్క పెట్టలేనంత సంఖ్య మనకి కనిపిస్తుంది. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అందుకే ప్రభునేశ్వరు ఏమన్నారు? జీవమునకు పోయే మార్గం వెళ్ళకూడదంట, అది ఇరుకుగా ఉంటుంది, దాన్ని కనుగొని వారు కొందరే. దురద చెవులు గలవారై అంటే గద్దింపుతో కూడిన వాక్యం వారికి అవసరం లేదు. ఎలా మాట్లాడాలి అంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి. ఆ వచ్చిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంటాడు ఇశ్రాయేల్ రాజైన ఆహాబు మనకు కనిపిస్తుంటాడు. ఆహాబు యెహోషాపాతు ఇద్దరు కలిసి రామోత్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తారు. ఇప్పుడు రామోత్గిలాదికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆహాబు పోషించే బయల ప్రవక్తలు కొన్ని వందల మంది ఉంటారు. బయల ప్రవక్తలు వచ్చేసి నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఖచ్చితంగా యుద్ధంలో జయిస్తావని ఆ ప్రవక్తలు బోధిస్తున్నప్పుడు యెహోషాపాతు ఆ ప్రవక్తల సందేశాన్ని ఒప్పుకోకుండా, వీళ్ళు కాకుండా యెహోవా ప్రవక్తలు ఒకడైనను లేడా? అయ్యా ఒకడున్నాడు అయ్యా, వాడు నా గురించి చెడ్డ చెప్తాడు తప్ప నా గురించి ఎప్పుడు మంచి మాట్లాడేవాడు కాదు అని ఆహాబు మేకాయను ద్వేషిస్తుంటాడు. ఎందుకు? ఆ మేకా ఏమో ఉన్నది ఉన్నట్లు చెబుతుంటాడు, ఆ బయల ప్రవక్తలేమో కొంత రంగు పూసి చెప్తుంటాడు. అంటే ఆ బయల ప్రవక్తల యొక్క సందేశం ఆహాబుకి ఇష్టంగా ఉంది, ఉన్నది ఉన్నట్లు చెప్పే మేకాయ చేసే బోధ మాత్రం అతనికి ఇష్టంగా లేదు. ఉన్నది ఉన్నట్లు చెబితే ఎందుకు నీకు ఉలికిపాటు అన్నట్లు ఒకసారి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఎలా అనిపిస్తుంది మనకు కూడా? చదువు ఆ మాట. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. క్షమించండి, మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7-8 వచనాల్లో జనులు హితబోధను సహింపక. 22వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం అంటే ఆ బయల ప్రవక్తలు చెప్తున్నారు మీరు యుద్ధానికి వెళ్ళండి అని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మేకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించునని అతని యందు నాకు ద్వేషము కలదు. ఎందుకు మేకాయ అంటే నీకు ద్వేషం? ఎందుకు మేకాయ అంటే నీకు పడదు? ఆ మనిషి ఎప్పుడు నా గురించి కీడే ప్రకటిస్తాడు, నా గురించి ఎప్పుడు మేలు ప్రకటించడు. ఆ మనిషి ఎప్పుడు నన్ను తిడతాడు తప్ప ఒక్కసారి కూడా నన్ను పొగిడిన సందర్భము లేదు. అతను నన్ను తిడతాడు, నన్ను ఎప్పుడు పొగడడు, కాబట్టి ఆ మనిషి అంటే నాకు ద్వేషం. యెహోషాపాతుకేమో బయల ప్రవక్తల యొక్క సందేశము మింగుడు పట్టలేదు, యెహోవా ప్రవక్త కావాలి ఆయనకి. అప్పుడు మేకా నాకు అతను ఉన్నాడు, అతను ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంటాడు. మేకా చెప్పే సందేశం ఏంటో తెలుసా? మేకాయా, మరి మేము యుద్ధానికి వెళ్తున్నాం, యెహోవా నీకేం తెలియజేశాడు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ
కాపర్ లేని గొర్రెల వలె కొండల మీద చెదిరిపోయారు అంటాడు. అంతే. ఆ మనిషికి ఇక ఏదో నేను చెప్పాను కదా, నా గురించి ఎప్పుడు నేను ఇలానే మాట్లాడుతాను అంటాడు అనమాట. అంటే అహాబుకి ఏం జరుగుద్దో ఉన్నది ఉన్నట్లు నిజం చెబితే అహాబుకి ద్వేషమో, ఆ బయలు ప్రవక్తలు పొగుడుతూ చెప్తుంటే వాళ్ళు చెప్పేది అతనికి ఇష్టంగా ఉంటుంది అనమాట. జనులు హితబోధన సహింపక, అంటే గద్దింపుతో కూడిన వాక్యం అంటే అనేక మందికి ఇష్టం అనేది ఉండదు. వాస్తవానికి వాక్యం గాయం చేస్తున్నది. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం, దేవా నీ దివ్య వాక్యం అన్న పాటలో ఒక చరణం ఉంది. దేవుని వాక్యం సుత్తితో పోల్చబడి, నా మాట అగ్ని వంటిది కాగా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాగా. ఇప్పుడు సుత్తి దెబ్బ పడింది అనుకో, దూదితో కొట్టినట్టు ఉంటుందా, లేకుంటే ఆ దెబ్బ ఎలా ఉంటుంది? అంటే దేవుని వాక్యం ఎలాంటిది? నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఇప్పుడు సుత్తి తీసుకొని కొడితే స్పాంజి తీసుకొని కొట్టినట్లు స్మూత్గా ఉంటుందా? స్పాంజి తీసుకొని కొట్టినట్లు స్మూత్గా ఉండదు. సుత్తి దెబ్బ ఎలా ఉంటుంది అనమాట? ఎంతో ఘాటుగా ఉంటుంది, ఎంతో గట్టిగా ఉంటుంది, దానికి ఎంతో దెబ్బ తగులుతుంటుంది. నా మాట కూడా ఎలాంటిదంటే బండను బద్దలు చేయు సుత్తి వంటిది. కాబట్టి వ్యక్తులు కాదు కానీ ఇక్కడ గాయం చేసేది, వ్యక్తులు కాదు కానీ ఇక్కడ గద్దించేది, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనుషుల్ని గద్దిస్తుంటది. ఆ గద్దింపు గల వాక్యాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. యెషయా గ్రంథంలో అక్కడున్న శ్రోతలు కూడా ఎలాంటి వాక్యాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు? యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యుక్త వాక్యములు మాతో ప్రవచింపొద్దు, కొంచెం మృదువుగా చెప్పండి అని మాట్లాడుతుంటారు. 30వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. ఇక ఎలాంటి వాక్యం కావాలంటే వాళ్ళకి? యుక్త వాక్యములు మాతో ప్రవచించొద్దు, మంచి మాటలు మాకొద్దు. మాకు ఎలాంటి మాటలు కావాలి? మృదుగా చెప్పొచ్చు కదా. ఒకసారి మనం కూడా ఎవరన్నా మనల్ని కూడా గట్టిగా చెప్పారనుకో, మనం కూడా ఏమనుకుంటామంటే మృదుగా చెప్పొచ్చుగా, చిన్నగా చెప్పొచ్చుగా అని అనుకుంటాం. మృదుగా మాట్లాడే స్థలాలు కొన్ని ఉంటాయి, మృదుగా మాట్లాడే సందర్భాలు కొన్ని ఉంటాయి. మన తీతుతో మాట్లాడుతూ వారు స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించము అంటే మృదువైన మాటలు పలికే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సందర్భంలో కేవలం మనం మృదువుగానే పలకాల్సిన అవసరత ఉంటుంది. ఇక్కడ ప్రవక్తలు సందేశం చెప్తున్నారు. ప్రవక్తలు సందేశం చెప్తున్నప్పుడు యూదులు ఏం కోరుకుంటారంటే మృదువైన మాటల్ని మాతో పలకండి కానీ యుక్త వాక్యములను మాతో ప్రవచింపవద్దు. ఈరోజు లోకంలో అనేక మంది కూడా అలాంటి దీవెనకరమైన వాక్యాలు వాళ్ళకి కావాలి తప్ప హెచ్చరికలతో కూడుకున్న వాక్యాలు వారికి అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వాగ్దానాలు వచ్చేస్తుంటాయి నూతన సంవత్సరం. ఇప్పుడు వాగ్దానాలలో శాపాలు వస్తాయా, హెచ్చరికలు వస్తాయా, దీవెనలు వస్తాయా? వాగ్దానాలన్నింటిలో దీవెనలే కనపడతాయి తప్ప ఒక్క హెచ్చరిక కనపడదు, ఒక్క శాపం కూడా కనపడదు. ఒక హెచ్చరిక వాక్యం కనపడదు అక్కడ. అంటే హెచ్చరికతోటి జీవితాన్ని మార్చే వాక్యం కనిపిస్తుంది అంటే ఒక్క వాగ్దానం అక్కడ కనిపించదు. వాగ్దానం అంతా దీవెనలతోనే కావాలన్నమాట. అంటే ఏం కావాలి మనుషులకి? అంటే మనుషులకి హెచ్చరికలు వద్దు, మనుషులకి గద్దింపులు వద్దు. మనుషులకి ఏం కావాలంటే మృదుగా మాట్లాడాలి, మనుషులకి దీవెనలే కావాలి. దేవా యెహోవా అబ్రహామును ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదించని ప్రార్థన చేస్తాను. మరి అబ్రహాం చేసినట్లు నువ్వు చేస్తావా? అంటే అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో అబ్రహాము ఆశీర్వాదం నాకు కావాలని ప్రార్థన చేస్తాడు. మరి అబ్రహాం చేసినట్టు నువ్వు చేస్తావా? మరి ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదాలు కావాలంటే అబ్రహాం ఏం చేశాడు, నువ్వు కూడా అదే చేయాలి. మరి అబ్రహాము చేసినట్లు ఆ విధంగా చేయగల విశ్వాసం నీలో ఉందా? ఇసుమంత కూడా లేదు నీలో ఆ విశ్వాసం. ఒక ఇసుమంత కూడా నీలో ఆ విశ్వాసం లేనప్పుడు దేవుడు అబ్రహామును దీవించినట్లు నిన్నెలా దీవిస్తాడు? ఏం కావాలి? దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, హెచ్చరికలు మాత్రం మాకు వద్దు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నొప్పి కలగజేస్తుంది, గాయం చేస్తుంది. ఆ గాయము ఆ నొప్పి అనేది నాశనానికి కాదు కానీ తిరిగి మరలా ఎవరి దగ్గరికి రావాలని? పేతురు ప్రసంగం చేసినప్పుడు శుతిమెత్తగా ఉందా, గుణకం తీసుకుని పొడిచినట్లుందా?
మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించడన్నప్పుడు వాళ్ళు హృదయములో పొడవబడిన వారై నొచ్చుకున్నారు. కింద పుట్టినట్లే ఉన్నాడు, పొడవబడిన వారై. అంటే ఒక గుణపం చేసుకొని పొడిస్తే ఎలాగుంటుందో పేతురు యొక్క ప్రసంగము శ్రోతలకు అలాగే ఉంది. అలా అన్నందుకు వాళ్ళు ఏమైనా కోపం పెంచుకుంటారమ్మా, ద్వేషం పెంచుకున్నారా? అంటే పేతురు మాటలు వాళ్ళ హృదయాల్లో పొడవబడ్డాయి. ఏ మాత్రం కూడా వాళ్ళు పేతురు మీద కోపం పెంచుకోకుండా, ఊరే అంటే మా మెస్సియాను మేము సిలువేశామా, మా క్రీస్తుని మేము సిలువేశామా, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి, పేతురు అపోస్తలుడు మేము ఏం చేయాలి అని తిరిగి మారు మనసు పొందారు అన్నమాట. అంటే గద్దింపు కలిగితే ఏం చేయాలంటే మారు మనసు పొందాలి తప్ప గద్దించిన వ్యక్తి మీద మన కోపాన్ని పెంచుకోకూడదు. మీరేం చేశారనుకున్నావు? వాస్తవానికి సిలువేసింది రోమా సైనికుల యొక్క చేతులు, అప్పగించింది మాత్రం యూదులు. మీరు సిలువేశారు యేసుని అన్నప్పుడు వాళ్ళు ఏ మాత్రం కూడా బాధపడకుండా, పేతురును తృణీకరించకుండా వాళ్ళు అద్భుతంగా మారుమనసు పొందారు. సుమారు 3,000 మంది బాప్తిసం పొందినట్లు మీకు తెలుసు కదా. చదువు ఇంకా అవసరం అన్నమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఆ విషయాన్ని పేతురు మాట్లాడటం చూడవచ్చు. అంటే దేవుని మాటలు ఏం చేస్తాయి అంటే ఒక్కొక్కసారి హృదయాన్ని గాయం చేయొచ్చు. ఆ గాయము నాశనానికి కాదు, కానీ నువ్వు మారు మనసు పొందటానికే. 37వ వచనం అమ్మా, 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును, మేమేమి చేతు ఏం చేయాలి మరి మేము? ఏం తమ్ముడు, హృదయాన్ని గుచ్చే మాటలు చెప్పాడు కదా. హృదయాన్ని గుచ్చే మాటలు చెప్పినప్పుడు శ్రోతలు ఏం చేశారు అక్కడ? మరి మేమేం చేయాలి మరి? వెళ్ళిపోయారు అంతే, వెనక్కి వెళ్ళిపోయారా? ఏం మాట్లాడుతున్నాడా ఈ పేతురు? యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసినప్పుడేమో కొన్ని వేల మంది వెంబడించారు. కఠినంగా మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఒక మాట ఒక చోట ఏమంటే, అసలు ఈ మాట ఎవడు వినగలడు, ఇది కఠినమైన మాట అని అప్పటి నుండి అనేక మంది ప్రభువుని యేసుని వెంబడించుట వెనుక తీసిరి అంటాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు. అంటే కొన్ని బోధలు వాళ్ళకి అర్థం కాక ఆ మాటలు కఠినంగా ఉంటే వెనకెళ్ళిపోయారు. చివరికి 12 మంది నిలబడ్డారు. ఆ యొక్క స్వస్థలు చేసేటప్పుడు, సూచికలు చేసేటప్పుడు ఏమో కొన్ని వేల మంది వెంబడించారు. ఒక కఠినమైన ప్రసంగం చేసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అందరూ వెళ్ళిపోయారు. కేవలం 12 మంది మాత్రమే నిలబడ్డారు. అంటే ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి సహోదరులారా. కాబట్టి నొప్పి అనేది అది మంచిదే తప్ప అది కీడు కాదనమాట. నొప్పి కలుగ చేయటం అనేది అది కుటుంబ వ్యవస్థలో కానీ స్థానిక సంఘంలో కానీ అది అవసరంగానే ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం ఒక ఉదాహరణ చూద్దాము. దావీదు వృద్ధుడైపోయాడు, మీకు తెలిసిన సందర్భమే. అతను మంచంలో ఉన్నాడు. దావీదు పెద్ద కుమారుడు అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు తర్వాత సింహాసనం మీద కూర్చోవలసింది ఎవరు? హగ్గీతు కుమారుడు అదును ఏం చేశాడంటే, ఆ యొక్క తండ్రి యొక్క పర్మిషన్ లేకుండా ఏం చేశాడంటే, ఇదిగో మా నాయన తర్వాత నేనే రాజుని అని ప్రజల్లో చాటింపు వేయించుకోవడం ప్రారంభించేశాడు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడవచ్చు. మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదనని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకునెను. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి ఏమో ఏం చేశారంట, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదమ్మో. నా కొడుకు నొచ్చుకుంటాడేమో, నా కొడుకు బాధపడతాడేమో. ఇప్పుడు నొప్పి కలగ చేయకుండా ఆ మనిషిని అలా విడిచిపెడితే బాగుపడతాడా, నాశనం అయిపోతాడా? ఇప్పుడు ఆ సందర్భంలో ఆ మనిషిని గర్వించాడు. వాస్తవానికి గర్వించి దేవుని సంకల్పం ప్రకారం కాకుండా దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా నేను రాజును కావాలి అని ఒక ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ హెచ్చరించి నొప్పి కలగజేస్తే మారు మనసు పొందేవాడేమో. ఒకవేళ హెచ్చరించకుండా నొప్పించకుండా వదిలేసామనుకో పాడైపోతాడా, బాగుపడతాడా తమ్ముడు? బాగుపడతాడా?
ఇప్పుడు యవనస్తులైన పిల్లలతో కూడా మనం కూడా ఎలా వివరించాలి? నొచ్చుకుంటుందేమో అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బాధపడతాడేమో అని వాళ్ళు చేసినట్లల్లా సైలెంట్గా ఉన్నామనుకో, ఏం చేస్తున్నాం మనం? వాళ్ళని బాగు చేస్తున్నామా, నాశనం చేస్తున్నాం వాళ్ళని? కాబట్టి నొచ్చుకుంటారని, బాధపడతారని ఒక్కోసారి నొప్పి అవసరం. నొప్పి ఎంతసేపు ఉంటుంది? తర్వాత మార్చుకున్నాం అనుకో, మార్చుకున్న తర్వాత నొప్పి గుర్తుంటుంది, ఇంకా నొప్పి గుర్తుండదు. కాబట్టి దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ హృదయాలను నొచ్చుకొని సంకల్పానికి వ్యతిరేకంగా ఇతను ప్లాన్ చేస్తున్నాడు. తర్వాత బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు ఒక మంచి మాట ఉంటాడు. ఒకసారి 2వ అధ్యాయం చూడకండి. 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. అతడు అంటే అదోనియా మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? బత్షెబతోటి మాట్లాడుతున్నాడు. అదోనియా మాట్లాడుతున్నాడు. అతడు రాజ్యము నాదై ఉండిననియు నేను ఏలవలనని ఇశ్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు. అది నీ సొంత ఆలోచన. అది అదోనియా, నువ్వు అనుకుంటున్నావు రాజ్యము నాది, ప్రజలందరూ నన్ను రాజుగా చూడాలనుకుంటున్నారు, అది నువ్వు అనుకుంటున్నావు. ఆ నెక్స్ట్ మాట చూడు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయిను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. ఒక అద్భుతమైన మాట. ఇది రాజ్యం ఇక నాది కాదు. నాది అనుకున్నాం ఒకప్పుడు, కానీ రాజ్యం ఎవరిది కాదు? అదోనియాది కాదు. ఎవరిది? సొలొమోన్ది. సొలొమోనుకి రాజ్యం ఎలాగొచ్చింది? అది యెహోవా వలన ప్రాప్తమై. దేవుడు లేకుండా మన సొంత ప్రయత్నాలతో చేసే కొన్ని ఉంటాయి. కొన్ని అదోనియాలాగా. అదోనియా ఎలా సంపాదించుకున్న రాజ్యాన్ని? దేవుని జోక్యం లేకుండా, దేవుని సంకల్పం ప్రకారం కాకుండా తన సొంత ప్రయత్నాలతో రాజ్యం సంపాదించాలనుకున్నాడు. సొలొమోనుకు రాజ్యం ఎలాగొచ్చింది? దేవుడిస్తే వచ్చేసింది. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమైంది. అంటే గర్వంతో ఆ మనిషి ప్రవర్తిస్తున్నప్పుడు తండ్రి పిలిచి ఏమాత్రం కూడా విచారించి నొప్పి కలగజేసిన వాడు కానీ కాదు. కాబట్టి ఆనాడు శ్రోతలు అలాగే ఉన్నారు. అలాగే బోధించే బోధకులు ఎలాగున్నారంటే ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం. గద్దింపుతో కూడిన దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది జనులు సహించరు. జనులు సహించట్లేదు. అలాగే ఆ కాలంలో బోధ చేసే అబద్ధ ప్రవక్తలు కూడా ఏం చేస్తున్నారంట? ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చూడాలి. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వాస్తవానికి యూదుల మధ్య ఒక మంచి వాతావరణం లేదు. వాళ్ళు అవిధేయులైపోయారు. దేవుని యొక్క ఉగ్రత అనేది యూదుల మీద కుమ్మరించబడుతుంది. కానీ అక్కడ ఉన్న కొంతమంది ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే మీకేం కాదు, మీకు సమాధానమే, మీకు సమాధానం అంటున్నారు. ఏం చేస్తున్నాడు? ఇంకా నా ప్రజలకున్న గాయాన్ని పైనే బాగు చేస్తున్నారు. ఇప్పుడు గాయం బాగు చేయాలనుకో, వాస్తవానికి గాయాన్ని కానీ పుండును కానీ అది బాగవ్వాలంటే ఫస్ట్ దానికి పిండాలి. పిండిన తర్వాత దానిలో ఉన్న వ్యర్థాన్ని బయటకు తీసుకుని వచ్చేసి మందు పూస్తే గాయం తక్కువ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అదే మాట్లాడుతుంటాడు. ఎక్కడ చూసిన గాయములు పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, అవి మెత్తబడలేదు అంటాడు. అంటే ఒక గాయం కానీ ఒక పుండు కానీ మానాలంటే దాన్ని ఆ గాయాన్ని వత్తాలి. ఆ పుండును ఒత్తి దానిలో ఉన్న వేస్ట్ అంతా బయటికి తీసిన తర్వాత ఆ మందు పూసి కట్టాలి. కానీ ఎక్కడన్నా ప్రవక్తలు అలా చేయట్లేదు. నా ప్రజలకున్న గాయాన్ని ఏం చేస్తున్నారంట? పైనే బాగు చేస్తున్నారు. ఇప్పుడు గాయాన్ని పిండుతుంటే నొప్పి వస్తుందా, సుఖంగా ఉంటుందా? నొప్పి కలుగుద్ది. ఎవరిపైన నొప్పి కలుగుద్ది. ఒక లోపం గురించి హెచ్చరించేటప్పుడు కూడా మన హృదయాలు నొప్పి కలుగుద్దామా? నొప్పి కలుగుద్ది. ఇప్పుడు పిండకుండా, గాయాన్ని పిండకుండా ఎలా కట్టగలం? పిండి కట్టుకడితే మానుకోద్ది. కానీ అక్కడ ఉన్న ప్రవక్తలు అలా చేయట్లేదు. ప్రజలు ఎలాగున్నారు? యుక్త వాక్యములు మాతో ప్రవచింపొద్దు, మృదువైన మాటలే మాతో పలకండి అంటున్నారు. అక్కడున్న ప్రవక్తలు ఎలాగున్నారు? గాయాన్ని పైనే బాగు చేస్తున్నారు. సమాధానం లేదు అసలు. వాస్తవానికి మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. వచ్చేదేంటిది? కీడు వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అది వివరించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇర్మీయా ఏమో
కీడొస్తుందని చెప్తున్నాడు. కొంతమంది అబద్ధ ప్రవక్తలేమో మీకు సమాధానం కలుగును గాక. అంటే శ్రోతలు అలాగే ఉన్నారు, బోధించేవాళ్ళు అలాగే ఉన్నారు. ఆనాడు ప్రజలు అలాగే ఉన్నారు. నేటికి బోధకులు కానీ సేవకులు కానీ గద్దింపుతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కానీ, గద్దింపు గల దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించే మనసు కానీ ప్రజలలో లేనట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈరోజు మనం ఏం చేయాలంటే గద్దింపుతో కూడిన దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలి. రెండోది, గద్దింపుకు లోబడి ఘనతకెక్కిన అపోస్తులు. గద్దింపుకు లోబడి ఘనతకెక్కిన అపోస్తులు. అపోస్తులకు ఇవ్వబడిన ఘనత ఏంటి, ఆధిక్యత ఏంటి సహోదరులారా? ఒకటి చెప్పండి. అపోస్తులకు ఇవ్వబడిన ఆధిక్యతలు, వారికి ఇవ్వబడిన ఘనత ఏంటి? గద్దింపుకు లోబడి ఘనతకెక్కిన అపోస్తులు. అంటే ఒక విశేషమైన ఘనత వారికి సొంతం. ప్రభువైన యేసు వారు దేవుడు వారికి ఒక ఘనత ఇచ్చేశాడు. ఆ ఘనతకు ముందు వాళ్ళు ఎలాగున్నారు? ఒక ఉన్నతమైన స్థితిలోనికి అపోస్తులు వెళ్ళారు తమ్ముడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి అపోస్తులు వెళ్ళారు. అంత అంతస్తులో వాళ్ళు ఉన్నారంటే, ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారంటే, అంతకంటే ముందు వాళ్ళు ఎలాగున్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు గద్దించినా సరే వాళ్ళు కోపం పెంచుకోకుండా లోబడి తిరిగి మరలా ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకున్నారే తప్ప విసుగుపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. వారికి ఇవ్వబడిన ఒక విశేషమైన ఘనతలు ఏంటంటే సహోదరులారా, మీకు తెలుసు కదా, పేతురికి ప్రభువైన యేసు వారు పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులని ఇచ్చేశారు. నంబర్ 2, మహిమగల సింహాసనం మీద ఆసీనులై ఉండి ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారాన్ని యేసు ప్రభు ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులకు ఇచ్చాడు. పేతురు వచ్చి మేము సమస్త విడిచిపెట్టి నేను వెంబడించా, మాకేం దొరుకుతున్నప్పుడు, మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు గోత్రముల వారికి తీర్పు తీర్చుదు. 3, ప్రభువైన యేసు పరలోకానికి వెళ్ళిపోతూ పాప క్షమాపణ అధికారాన్ని అపోస్తలులకు ఇచ్చి వెళ్ళిపోయాడు తమ్ముడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడను, ఎవరి పాపాలు మీరు నిలిచిడనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు, మహిమగల సింహాసనం మీద ఆసీనులై తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. అలాగే 3వది, పాపక్షమాపణ అధికారాన్ని ప్రభువైన యేసు వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే ఒక ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారు, ఒక అంతస్తులోకి వెళ్ళారు. దానికంటే ముందుగా వాళ్ళు ఏం చేశారు? అందుకే సులభం అనే ఒక మాట మీకు గుర్తొస్తుందా? ఘనతకు ముందు ఏముండదంట వెంకన్నా? ఘనతకు ముందు వినయం ఉండను. మనం అందరం ఘనతను కోరుకుంటాం, ఒక గొప్ప స్థితిని కోరుకుంటాం, గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటాం, ఒక ఆశ మనలో ఉంటుంది. దానికంటే ముందు ఏం చేయాలి? ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడంటే ఆ స్థితిలోనికి అతను ప్రవేశించడానికి ఎంత ప్రయాణం చేశాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని గాయాలు పడ్డాడు, అది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించాడు మీకు తెలుసు కదా, తెలిసిన విషయాలే. ఒకసారి యేసుక్రీస్తు వారు అపోస్తలులు ఏమన్నా తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం మాట్లాడారు అన్నాడు. ఆ పదం ఎవరైనా నీ సాటి సహోదరుని నేను అన్నాడు అనుకో, ఎలా స్వీకరిస్తావు నువ్వు? విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? అదే పదాన్ని సాటివారు, మన సాటివారు అంటే మన మనసు ఎలా స్వీకరిస్తుంది? మరొక చోట ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. నన్ను అల్ప విశ్వాసం అంటావా? నీ విశ్వాసం ఎంత, నా విశ్వాసం ఎంత? ఒక ఉద్యానంలో వెళ్ళిపోతున్నారు, ప్రభువైన యేసు వారు నిద్రిస్తున్నాడు. ఆ సముద్రం మీద ఒక గాలి తుఫాను వచ్చేసి ఆ తుఫాను చేత దోణ కొట్టబడుతుంది. అంతకంటే ముందుగా ప్రభువైన యేసు వారు చేసిన సూచనలు వాళ్ళు చూసారా? వాళ్ళు చూస్తున్నారు తప్ప వారిలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం రాలా అపోస్తలులకి. వాళ్ళు మునిగిపోతామేమో, చనిపోతామేమో భయపడిపోతున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభువైన యేసు వారు లేచి గద్దించేసి, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహపడతారు అని మాట్లాడతారు. రెండో సందర్భంలో యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు పేతురు కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ చుట్టూ పరిస్థితులు చూసి, సముద్ర పరిస్థితులు చూసి
సందేహపడి మునిగిపోతున్నప్పుడు ఏమంటాడు ప్రభునేశ్వర పేతురుని? అల్ప విశ్వాసి. ఒకరోజు ప్రభునేశ్వరు అలంకార రూపంలో ఒక బోధ చేస్తుంటాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు అను పులిసిని పిండిని గురించి జాగ్రత్త పడండి అని ఒక బోధ చేస్తున్నాడు ప్రభునేశ్వరు. వాళ్ళకి అది అర్థం కాక, అంటే మనం రొట్టెలు తీసుకునేది కదని రొట్టెల మీదకి వాళ్ళ మనసు వెళ్ళిపోదు. యేసుక్రీస్తు వారు గద్దించేస్తుంటారు. ఒకసారి చూడండి, ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదివితే, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి. ఏంటి ఆ పులిసిన పిండి? ఎవరు పులిసిన పిండి అంటాం? అది పరిసయ్యుల పులిసిన పిండి, సద్దూకయ్యుల పులిసిన పిండి. అంటే పరిసయ్యుల దగ్గర ఒక పులిసిన పిండి ఉంది, సద్దూకయ్యుల దగ్గర ఒక పులిసిన పిండి ఉంది. ఆ పులిసిన పిండి గురించి మీరు ఎలాగ ఉండాలి? జాగ్రత్త. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమనుకున్నారు? ఆ నెక్స్ట్ మాట, వారు మనము రొట్టెలు తేనందును గదా ఈ మాట చెప్పేనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. అంటే ప్రభు చెప్పింది ఒకటి, వాళ్ళు ఆలోచించేది ఒకటి. అంటే వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు. అంటే మన రొట్టెలు తేకపోవటం వలన యేసుక్రీస్తు పిండిని గురించి బోధిస్తున్నాడేమో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది ఎవరు? అపోస్తలుడు. మిగిలినవి గంపల్లో కూడా ఎత్తింది ఎవరు? అపోస్తలుడే. తర్వాత 7 రొట్టెలు 2 చేపలు 4,000 మందికి పంచింది ఎవరు? అపోస్తలుడే. మిగిలిన గంపలు ఎత్తింది ఎవరు? అపోస్తలుడే. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని సూచనలు చేస్తున్నా సరే వారిలో విశ్వాసం అనేది ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు వారి విశ్వాసంలో. అప్పుడు నెక్స్ట్ ప్రభునేశ్వరు ఏమంటాడు? 9వ వచనంలో, 8వ వచనం చదివామా? యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతారు? అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతారు? అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారు పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గురించి జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పిన వారు గ్రహించి. అది పులిసిన పిండిని గురించి కాదు, అది బోధ గురించి. అంటే పరిసయ్యులు చేసే బోధ గురించి జాగ్రత్తగా ఉండండి, సద్దూకయ్యులు చేసే బోధ గురించి జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళు యూదులే. పరిసయ్యుల బోధ వేరుగా ఉంటది, సద్దూకయ్యుల యొక్క బోధ వేరుగా ఉంటది. పరిసయ్యులేమో దేవదూతలను నమ్ముతారు, ఆత్మను నమ్ముతారు, పునరుద్ధానం నమ్ముతారు. సద్దూకయ్యులు ఏం చేస్తారు? వాళ్ళు దేవదూతలను నమ్మరు, వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. అంటే ఒకే తెగ, ఒకే చట్టం వాళ్ళకుంది, కానీ వేరు వేరు విశ్వాసాలతో వాళ్ళు కొనసాగుతున్నారు. కాబట్టి వారి బోధన గురించి మీరు ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అన్నప్పుడు వాళ్ళు గ్రహించలేనప్పుడు ప్రభునేశ్వరు వారిని గద్దిస్తుంటాడు. ఇందాక మనం చదివిన లేఖన భాగంలో కూడా పేతురుని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? వెంటనే, సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురుని గద్దించెను. సాతానా. 17వ అధ్యాయం మరొక మాట కూడా అండి అక్కడ. 17వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? ప్రభుని యేసు ఉన్నప్పుడే వాళ్ళ విశ్వాస పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలాగుంటారు అని ప్రభుని యేసు వారిని గద్దించాడు. యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు గద్దించినా సరే ఏ మాత్రం కూడా విసుక్కోకుండా దిద్దుబాటును ప్రేమించారు. అప్పుడు 12 మందిలో ప్రభు గద్దించేవాడు. అప్పుడు వాళ్ళు ఒంటరిగా ఏం చేసేవాళ్ళంటే, ప్రభు నేసి దగ్గరకు వచ్చేసి విశ్వాసం వృద్ధి చేసుకోండి ఎలాగా అనే ఒక అద్భుతమైన ప్రశ్న అడిగినట్లు మీకు తెలుసు. లోకా సువార్త 17వ అధ్యాయం చూడండి. అంటే ఒక విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి, విశ్వాసంలో మేము డెవలప్ కావాలి, మేము కూడా విశ్వాస విషయంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఒక గొప్ప ఆలోచన కలిగి ఒక గొప్ప ప్రశ్న ప్రభువుని అడిగినట్లు మనం చూడొచ్చు. లోకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా.
కాబట్టి గద్దిస్తే మార్చుకున్నారా, లేకుంటే కోప్పడి వెనక్కి వెళ్ళిపోయారా? సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు సార్? చూడండి, ప్రభునేశ్వరు ఎలా గద్దిస్తున్నాడు వాళ్ళని. పేతుడి సాతానా అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎన్ని అన్నా సరే, ఎంతగా గద్దించినా సరే వాళ్ళు తిరిగి మార్చుకోవడానికి ప్రయత్నించారు తప్ప యేసుక్రీస్తు మీద కోపపడి ద్వేషించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. అంటే మాకు విశ్వాసం చాలదు, మేము కూడా విశ్వాస విషయంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఏం చేశారంటే ప్రభుని దగ్గరకు వచ్చేసి ప్రభుని అడగటం మనం చూడవచ్చు. ఈరోజు మనం కూడా ఆ ఘనతకెక్కాలంటే గద్దింపుకు లోబడాలి అనే విషయాన్ని అక్కడ మాట్లాడతాం. నెంబర్ 3, గద్దింపుకు లోబడితే ఒకసారి సామెతల గ్రంథము 13 నెంబర్ 1, ఘనత కలుగును అంటారు. గద్దింపుకు లోబడటం వలన ఘనత కలుగును అంటారు. సామెతల గ్రంథము 13 చూడాలి. 18వ 13వ అధ్యాయము 18వ. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. 2 వ్యతిరేక పదాలు అక్కడ. అవమానము, ఘనత. ఎవరికి అవమానము, ఎవరికి ఘనత? ఎవరికి అవమానం అక్క? శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టు వాడికి ఘనత కలుగును. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా సరే మార్చుకోవట్లా మనిషి. ఎన్నిసార్లు గద్దించినా సరే, హెచ్చరించినా సరే, తనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకపోతే అంతే జీవితాన్ని కొనసాగుతుంటే అవమానం సహోదరులారా ఘనత వచ్చేస్తుందా మనిషికి? మార్చుకున్న వాడేమో ఘనతలోకి వచ్చేస్తుంటాడు. ఒకవేళ మార్చుకుని వాడు అలానే కొనసాగుతుంటే అవమానము దారిద్రతలు ప్రాప్తించిన అంటాడు. కాబట్టి గద్దింపులకు లోబడితే ఘనత కలుగుద్ది అంటాడు. అక్కడనే 15వ అధ్యాయము 5వ వచనం చూడ ఒకసారి. బుద్ధిమంతుడు నేను మాట్లాడుతుంటే నెంబర్ 2, బుద్ధిమంతుడగును. బుద్ధిమంతుడు చదువు 5వ వచనం. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. గద్దింపుకు లోబడేవాడు బుద్ధిమంతుడు, దాన్ని తిరస్కరించేవాడు బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోవాలని మాట్లాడుతుంది. 32వ వచనం కూడా అక్కడనే 15వ అధ్యాయము 32వ వచనం. శిక్ష నొందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినివాడు వివేకియగును. వివేకియగును. శిక్ష నొందనల్లని వాడు తన ప్రాణమును, అంటే తను తృణీకరించుకుంటున్నాడు. హెచ్చరించినా సరే జీవితాన్ని మార్చుకోలేకపోతే ఆ మనిషి తను ఉపేక్షించుకుంటున్నాడు, తను తృణీకరించుకుంటున్నాడు, తన వ్రేలుతోటి తన కంట్లో పొడుచుకుంటున్నాడు అంతే. అదే మాట, తన ప్రాణం తృణీకరించును, గద్దింపును విలువాడేమో వివేకిని మాట్లాడుతుంటాడు. 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయము 15వ వచనంలో జ్ఞానము కలగజేయను అంటాడు. జ్ఞానము కలగజేయను అంటే గద్దింపు ఒక మనిషికి ఒక మంచి జ్ఞానం కలగజేస్తుంది. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపులేని బాలుడు బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. గద్దింపు ఒక బెత్తం లాంటిది. గద్దించాలంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే బెత్తం తీసుకున్నట్లే. అంటే గద్దింపుని ఒక బెత్తం లాగా చూడాల్సిన అవసరం ఉంది మనము. కొరింథీ సాయి సంఘంలో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సర్దిద్దడానికి పౌలు ఒక మాట అంటాడు, నేను బెత్తము తీసుకొని మీ ఎద్దుకు రావాలా, సాత్వికమైన మనసుతో మీ ఎద్దుకు రావాలని మాట్లాడుతుంటాడు. అంటే అక్షరార్థంగా బెత్తం తీసుకున్న సంఘ సభ్యులు కొడతాడు ఆ మనిషి? కొట్టడు. అంటే వారిలో ఉన్న లోపాలను సరిచడానికి వాడిని గద్దిస్తుంటాడు.
అంటే గద్దింపు ఎలాంటిదంటే ఒక బెత్తంతో సమానము. ఆ బెత్తం ఏం చేస్తుందంటే త్రోవ తప్పిన వ్యక్తికి ఒక మంచి జ్ఞానాన్ని కలుగజేస్తుంటది అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంటాడు. కాబట్టి గద్దింపుకు లోబడ్డామనుకో మనకి ఘనత కలుగుతుంది, అలాగే బుద్ధిమంతుడగను, అలాగే వివేకీయగును, జ్ఞానము కలగజేయనంటాడు. ఒకవేళ గద్దింపును తిరస్కరించే వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే, గద్దింపును ద్వేషిస్తే నెంబర్ 1 ఆ వ్యక్తి త్రోవ తప్పును అంటాడు. రెండోది నశించిపోవును. గద్దింపును తిరస్కరించే ప్రతి వ్యక్తి కూడా సరైన త్రోవలో వెళ్ళట్లేదు, ఆ మనిషి మార్గం తప్పుతున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం చూడు ఒకసారి. 10వ అధ్యాయము 17వ. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు. అంటే గమ్యంలో వెళ్ళట్లేదు అతను మనిషి, సరైన త్రోవలో వెళ్ళట్లేదు. మన జీవితానికంటే ఒక గమ్యం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో గద్దింపులు వచ్చేస్తుంటాయి. ఆ గద్దింపుకు లోబడితేనేమో మన గమ్యాన్ని చేరుకుంటాము, లక్ష్యాన్ని చేరుకుంటాము. ఒకవేళ గద్దింపును తిరస్కరించామంటే ఆ మనిషి త్రోవ తప్పుతున్నాడని మాట్లాడుతుంటారు. 29వ అధ్యాయము 1వ వచనం కూడా సార్. 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు హెచ్చరికలు వచ్చినా సరే, ఎన్నిసార్లు గద్దింపులు వచ్చినా సరే, జీవితాన్ని మార్చుకోకుండా అలానే వెళ్ళిపోతుంటే ఆ మనిషి నశించిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఒక యూదా రాజు గురించి మనం ఆలోచించేద్దాం. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం మనం చదివాం గతంలో. యూదా రాజైన అమజ్యా. ఈ అమజ్యా ఒక పొరపాటు చేస్తాడు. ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు. ప్రవక్త వచ్చి హెచ్చరించి గద్దించినా సరే అతను మార్చుకోకపోతే యుద్ధంలోకి వెళ్ళి నశించిపోవటం మీకు తెలిసిన సమాచారమే. 25వ అధ్యాయము 14వ వచనం చూడొస్తారు. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు సేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. ఒక విజయోత్సవంతో తిరిగి యూదా దేశానికి వచ్చాడు అమజ్యా. వాస్తవానికి ఎదోమీయుల మీద అతనికి విజయాన్ని కలిగించింది ఎవరంటే యెహోవా. కృతజ్ఞతని ఘనతని వాస్తవానికి యెహోవాకి ఆరోపించాలి, దేవునికి ఆరోపించకుండా అతను ఏం చేశాడంటే ఎదోమీయులను ఓడించి అతను తిరిగి వస్తూ ఏం చేస్తాడంటే ఎదోమీయుల యొక్క దేవతలను తీసుకొని రావటం ప్రారంభించేశాడు. తీసుకొని వచ్చేసి ఆ దేవతలకు ధూపం వేయటం ప్రారంభించేశాడు. అంటే విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టాడు, ఆ దేవతలను పూజించడం ప్రారంభించేశాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను దగ్గర పంపించేశాడు. నువ్వు చేసేది సరి అయింది కాదు అని తెలియజేయడానికి. 15వ వచనం. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయుదువని. ఎందుకు నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అంటే ఒక పొరపాటు తెలియజేశాడు. నువ్వు చేసేది సరైనది కాదు, నువ్వు సరైన మార్గంలో నువ్వు లేవు అని తెలియజేసినప్పుడు అతను మార్చుకోకుండా ప్రకటించిన ప్రవక్త మీద కోపాన్ని పెంచుకున్నాడు. నెక్స్ట్ అమజ్యా యొక్క సమాధానం. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతను చూచి నీవు రాజు యొక్క ఆలోచన కర్తలలో ఒకడివైతేవా ఊరకొనము. చంపడానికి ఏ నేరం చేశాడు ఆ మనిషి అంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అని చెప్పటం తప్ప. ఒకసారి డైరెక్ట్ గా నీ తప్పు అన్నా సరే మనం ఒకసారి మన మనసు ఒప్పుకో సహించదు.
నేను చేసేది తప్పు అని తెలియక ఒకసారి చేసినా సరే, నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా మొహం ఎదుటికొచ్చేసి చెప్పారనుకో, ఒకసారి మన మనసు స్వీకరించదు. నేను రాజుని, నువ్వు నాకు ఆలోచన చెప్తావా? నా ఆలోచనకర్తలు నువ్వు ఒకడవా? నేను నిన్ను చంపనేలా? ఇప్పుడు ఒక ఉజ్జయ కానీ, ఒక యెరోబాము కానీ, ఒక ఆసా కానీ, ఇప్పుడు వాళ్ళు త్రోవ తప్పుతున్నారు. త్రోవ తప్పుతున్నప్పుడు తిరిగి వాడిని త్రోవలో తీసుకొని రావడానికి దేవుడు ప్రవక్తలు పంపాడు. ప్రవక్తలు పంపినప్పుడు వాళ్ళు మార్చుకున్నారా? ఇప్పుడు ఆసా ఏం చేశాడు? యెరోబాము ఏం చేశాడు? ఇక్కడ అమజ్యా ఏం చేస్తున్నాడు? ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా, అంటే దేవుడు హెచ్చరిస్తుంటాడు, గద్దిస్తుంటాడు, మార్చుకోండి అని దేవుడు చెబుతుంటాడు. ఎన్ని చెప్పినా సరే వినకపోతే మనం నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని గద్దింపులని, ఆయన వాక్యం యొక్క గద్దింపులని, తోటి నీతిమంతుల యొక్క, సహోదరుల యొక్క గద్దింపులను మనం ఏం చేయాలంటే ప్రేమతో స్వీకరించి జీవితాలు దిద్దుకుంటే భవిష్యత్తులో మనం ఒక ఘనమైన స్థితిలో ఉంటాం. ఇప్పుడు లోపాలతోటే కొనసాగుతున్నాం అనుకో, ఒక అవమానం. అది లోపాలను దిద్దుకొని ముందుకెళ్ళిపోతున్నాం అనుకో, అది ఒక ఘనత. అతని జీవితం బాగుంది. నేను చెప్పిన ఎన్నోసార్లు, చెప్పేవాళ్ళు చెప్పకపోవడం మంచిదా, చెప్పడం మంచిదా అంటే చెప్పకపోవడం మంచిది కాదు, కానీ చెప్పటమే చాలా మంచిది. దిద్దుకొని ఒక పరిపూర్ణ స్థితిలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ చెప్పినా మార్చుకోకపోతే అది మనమే నష్టపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి లోబడితేనేమో ఘనతకు ఎక్కుతాము. ఒకవేళ గద్దెను తిరస్కరించామనుకో, అమజ్య కాలక్రమాల తర్వాత నెక్స్ట్ యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ భూమిలో కూలిపోతాడు ఆ మనిషి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క గద్దింపుని స్వీకరించండి. 2, ఆయన వాక్యం యొక్క గద్దింపుని స్వీకరించండి. 3, నీతిమంతుల యొక్క గద్దింపుని కూడా ఏం చేయాలి? స్వీకరించండి. నాకెవరు చెప్పకూడదు, నన్ను ఎవరు హెచ్చరించకూడదు. నాకు చెబుతావా? నాకు చెప్పేంతలోడా? ఒకవేళ చిన్నోడా పెద్దోడా ఎవరు చెప్పినా సరే, ఎవరు గద్దించినా హెచ్చరించినా సరే, ఒకవేళ మనలో పొరపాటు ఉంది, లోపం ఉంది అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే దేవుని వాక్యం చేత వెంటనే మార్చుకోవటము చాలా మంచిదన్నమాట. ఒకవేళ నేనే కరెక్టు, నాకు ఎవడు చెప్పేవాడు లేడు, నేను చేసింది రైటు అని ముందుకు వెళ్ళిపోయామనుకో, అంతే లోపాలతోటి ముందుకు వెళ్ళిపోతాము. అందుకని ఒక మాట చదివాం కదా, శిక్షణ తృణీకరించే వాడికి అవమానం కలుగుద్దంట, దారిద్రత కూడా కలుగుద్ది. కాబట్టి శిక్షణ అనేది చాలా అవసరం మనకి. గద్దింపులు, హెచ్చరికలు అనేది మనకి మన జీవితానికి చాలా అవసరం. కాబట్టి లోపడాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. కాబట్టి గద్దింపు గల దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలి. కానీ జనులు మాత్రము హితబోధనలు సహించే పరిస్థితిలో లేరు. జనులు హితబోధనలు సహించట్లా, అక్కడ బోధించే బోధకులు, ప్రవక్తలు కూడా హెచ్చరిక బోధనలు చేయకుండా గాయాన్ని పైపైన మాన్పే బోధలు చేస్తున్నారు. దానివల్ల ప్రజలకి నష్టము, ఆ బోధకులకి నష్టము అన్నమాట. 2వది, గద్దింపుకు లోబడి ఘనతకెక్కిన అపోస్తలులు ఎంతగా గద్దించినా సరే ఏమాత్రం వాళ్ళు కోపం, ద్వేషం పెంచుకోకుండా ఒంటరిగా తిరిగి మరలా ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభుని అడిగి వాళ్ళు విశ్వాసంలో వృద్ధి చెందేశారు. ఇదిగో మనం లోబడ్డామనుకో, మనకు ఒక ఘనత, ఒక బుద్ధిమంతులు అవుతూ ఉంటాడు, వివేకి అవుతూ ఉంటాడు, అలాగే జ్ఞానము కలగజేయని అంటాడు. ఒకవేళ దాన్ని తిరస్కరించేసామనుకో, నువ్వు త్రోవ తప్పుతున్నావు, నశించిపోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాను. శ్రద్ధగా మీ అందరికీ ప్రభునామమున.